ఒకనికి పుట్టిన పిల్లను ఒకడు ముద్దాడినట్టు మేము చేసిన వ్యవహారానికి ఇవాళ వీళ్ళు ఎందుకు సై కొడుతుర్రు కాంగ్రెస్ వాళ్ళు? ఆనాడు చేసింది మేం కదా, దీనికి బునాది పోసింది మేం కదా, ఇవాళ ఎందుకు మమ్మల్ని పచ్చి పులుచు కంటే పలచక చేసి మాట్లాడుతుర్రు అని హరీశమయ్య అంటే ఇగో దానికి బదులుగా మరి ఇప్పుడు బట్టి ఏమంటుండో ఏకతో ఇందాం పని. మేమిచ్చిన ఉద్యోగాలే, మేమేసిన ఉద్యోగాలే, నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చే టైంలోనే మా నోట్లో మట్టి కొట్టిరు, అధికారం ఉడవీకిర్రు, మరి మీరు చేసిన ఉద్దారకం ఏంది అని హరీష్ రావు ఆంబాయ వెళ్ళబోసుకొని దంచుతుంటే ఇక దీపం ఉండగా నిప్పుకు దేవులాట అన్నట్టు నిరుద్యోగులు ఆదుకున్న వాళ్ళు మేమే అని బట్టి లొట్టి మీద కాకి లెక్క కయ్య మొత్తుకుంటా రాగం ఎత్తుకుంటుల్లా ఈనూరి ఓసారి. ఆనాడు ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అనేటువంటి ఆలోచన మర్చిపోకుండా వచ్చిన 3 నెలల్లోనే దాదాపు 30,000 ఉద్యోగాలు, 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలని వాళ్ళందరినీ పిలిచి నగరం నడిబొడ్డున పెద్ద సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులతో పాటు నియామక పత్రాలు అందించినటువంటి ఘనత కూడా కేవలం 3 నెలల్లో ఎవరు చేశారంటే కేవలం మన ప్రభుత్వం తప్ప ఇంతవరకు ఎవరు చేయాలి ఈ రాష్ట్రం తెచ్చుకుంటాం. ఏ నిరుద్యోగ యువకులు నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఉండాలనే ఆలోచనతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చేశాం. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం. ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాం. హైదరాబాద్ నగరానికి ఎటువంటి రుగ్మతలు లేకుండా అద్భుతంగా ఉండేటువంటి నగరంగా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న తన బిడ్డ క్షేమంగా ఉందనేటువంటి నమ్మకం ఉండేటట్టుగా లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేస్తూ డ్రగ్ ఫ్రీ నగరంగా కూడా హైదరాబాద్ నగరాన్ని మార్చాలి. అంటే హైదరాబాద్ నగరంలో డ్రగ్ అనేటువంటి మాట ఎత్తితే తాట తీస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం. ప్రతి బిడ్డ తల్లిదండ్రి ఇవాళ నిశ్చింతగా హైదరాబాద్ నగరంలో తన బిడ్డ క్షేమం గురించి ఆందోళన చెందకుండా ఉండేటట్టుగా కార్యాచరణ ప్రణాళిక చేసి వాటి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ముందుకు పోతా ఉన్నాం. 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చిన ఘనత మాది, మా ప్రభుత్వానిది. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసినాం. ఇంకా ఎక్కువ పోస్టులు కలిపి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసినాం అని బట్టి అంటుంటే మరి మా సంగతి ఏంది బట్టి? డిసెంబర్ 3 తారీఖు నాడు మిమ్మల్ని గద్దెనెక్కిస్తే 9 తారీఖు నాడు రుణమాఫీ చేస్తామంటిరి, కొత్త రుణాలు తీసుకోమంటిరి. ఇంతవరకు 4 నెలలు గడుస్తున్నా అసలేదా పసలేదా? మళ్ళీ వానాకాలం సీజన్ దగ్గరికి వస్తుంది. కొత్త అప్పులు ఇవ్వమంటే బ్యాంకు వాళ్ళు కొర్రీలు పెడుతుర్రు, లోన్లు ఇస్తలేరు. ఇప్పుడు మేము ఏం చేసి బతకాలి, ఎట్లా బతకాలి అని రైతులు పాపం లబోదిబో మొత్తుకుంటున్నారు అడనుల్లా.